సైదాబాద్ ఆలయంలో యాసిడ్ దాడి ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని పట్టుకునే పనిలో ఉన్నారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యాసిడ్ దాడి బాధితుడు నరసింగరావు టీవీ9తో మాట్లాడారు. అన్నదాన డొనేషన్ వివరాలు రాసుకుంటూ ఉన్నప్పుడు ఒక దుండగుడు తనపై యాసిడ్ పోసి పరారైపోయాడని చెబుతున్నారు. మొహానికి మాస్క్ ఉండడంతో గుర్తుపట్టలేకపోయానన్నారు. తనపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు నరసింగరావు. మరింత సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. ఎవరైతే బాధితుడు ఉన్నారో నరసింగరావు ప్రస్తుతం ఒక హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాము, ఏం జరిగింది ఏంటనేది. నరసింగరావు గారు, ఎలా ఉందండి ఇప్పుడు మీకు? ఇప్పుడు కొద్దిగా పర్వాలేదు మేడం. మొన్న మాత్రం జరిగిన సంఘటన చాలా ఘోరంగా ఉండే. నా ప్లేస్లో నేను కూర్చున్నాను. మా పక్కన అయ్యగారు ఇట్లా వాళ్ళు హోమం కోసము కట్టెలు కాల్చి కూడా కూర్చున్నాడు. అయితే మాస్క్ పెట్టుకుని టోప్ పెట్టుకుని అక్కడిక్కడ తిరుగుతున్నాడు. అతను వచ్చి అన్నదానం ఎప్పుడైతే అని అన్నాడు. అన్నదానం ఎప్పుడైతే అంటే ఇప్పుడైతే కాదు సార్, వార్షికోత్సవం టైంలో అవుతుంది, ఎవరైనా అన్నదానం చేయిస్తాము, మళ్ళీ దసరాకి అవుతుంది, మళ్ళీ దీపావళి వార్షికోత్సవాల టైంలో అవుతుంది. అయితే నాకు చంద్ర రాస్తున్నా రాయండి అని చెప్పిండు. నేను బిల్ బుక్ తీసుకొని అతను మీ పేరేం పేరు అని అడిగాను. నరేష్ అన్నాడు చెప్పాడు. నరేష్ అని చెప్తే నరేష్ అని రాసిన ఇంత బాటిల్ తీసేసి మొత్తం ఇట్లా పోసేసాడు మేడం. అసలు గుర్తుపట్టడానికి లేదా అండి? మాస్క్ ఆర్ క్యాప్ మేడం. నేను జనరల్గా ఎవరిని జనరల్గా గుర్తుపట్టాను. జనరల్గా ఐ ప్రాబ్లం ఉండే కొంచెం. నాది అనుమానంగా ఉందా? ఎవరైనా తెలిసినటువంటి వాళ్ళు అనుకుంటున్నారు ఏమైనా? నేను ఎవరితోటి కొట్లాడను, ఎవరితోటి చేయను. జరిగిన ఈ అన్యాయాన్ని గురించి ఏం చెప్తారు మరి? ఎటువంటి జస్టిస్ కావాలి అంటారు? న్యాయం కావాలంటారు మేడం. అతను ఎవరు అసలు పట్టేసుకోవాలి, పట్టుకొని అతను ఎవరు ఏం కథ అని తెలుసుకోవాలి. ఖచ్చితంగా ఇటువంటి ఘటనలకు సంబంధించి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి, వాళ్ళకి శిక్షను విధించాలంటూ కూడా ఎవరైతే నరసింగరావు బాధితుడు ఉన్నాడో అతను ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. జర్నలిస్ట్ రంగాతో కలిసి జ్యోతి టీవీ9 హైదరాబాద్.